సాధారణంగా కొంత జాతకాన్ని పరిశీలించుకొని దాన్ని ఫాలో అవుతూ తమ యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు తమ తమ జాతకాల్ని వేయించుకొని దగ్గర పెట్టుకుంటారు. కానీ అవి ఒక పట్టాన అర్థం కావు. ఏవో పెట్టెలుగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నా వీడియోల్లో మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు అవి ఏం మాట్లాడుతున్నాయి, వాటిని ఎలా చూడాలి అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి మీకు బేసిక్ విషయాలన్నా అర్థమవుతాయి. కానీ దీంట్లో చాలా రకాలైనటువంటి కాంబినేషన్స్ మరియు దాంట్లో అనుభవం కూడా కావాలి. దాన్ని రీడ్ చేయాలి అని అంటే పైపైన తెలుసుకోవడానికి ఓకే, కానీ ఇన్డెప్త్గా కావాలంటే మాత్రం మీరు ఒక మంచి జ్యోతిష్యుడిని కలిసి ఆ చక్రం చూపించి దాని అనాలిసిస్ తెలుసుకోవడం అనేటువంటిదే మంచిది. కానీ చూడగానే మీకు కూడా ఎంతో కొంత అర్థం అవ్వాలి కదా. ఊరక పెట్టెలుగా ఉన్నాయండి, ఇదేం అర్థం కాదు అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? అందుకని చెప్పేసి విజ్ఞానం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూసి చక్కగా విజ్ఞానవంతులు కండి. వెల్కమ్ బ్యాక్. మనం సహజంగా ఒక జాతక చక్రం చూడగానే ఈ పక్కన ఉన్నటువంటి ఇలాంటి రాశి చక్రము అనేటువంటి ఓ చక్రాన్ని చూస్తూ ఉంటాం. దీంట్లో గమనించినట్లయితే ఇక్కడ నుంచి చూసుకుంటే 12 పెట్టెలు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పెట్టెలు ఉన్నాయి అన్నమాట. ఈ 12 పెట్టెలనే 12 రాసులు అని చెప్పుకోవచ్చు, లేదా జ్యోతిషపరమైనటువంటి ఇక్కడ దీని 12 లగ్నాలు అని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు పుట్టినటువంటి దాన్ని మీ లగ్నంగా చెప్తూ ఉంటారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి డేట్లో ఉన్నటువంటి టైమును బట్టి వస్తుంది అనమాట ఆ యొక్క లగ్నం అనేటువంటిది. అది లగ్నం అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయాలు తీసి పక్కన పెడితే, ఈ రోజు మనం వీడియోలో ఈ లగ్నాలకు అధిపతులు ఇలా ఖాళీగా పెట్టెలు ఉన్నాయి కదండి, అసలు ఈ ఖాళీ పెట్టెలు ఏంటి, వీటికి ఈ యొక్క హౌసెస్ కి అధిపతులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అనమాట. నేను స్ట్రైట్ గా వాటన్నిటిని రాసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మేషాధిక్రమం, ఇది మేషం అనమాట. ఇక్కడి నుంచి మొదలు పెడితే మేషం, ఆ తర్వాత ఇది వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మా గురువు గారు ఒక చిన్న కథ చెప్తూ దీన్ని వివరించారు. అదే కథ చెప్తూ నేను మీకు దీంట్లో ఇక్కడ గ్రహాలను వేసేటువంటి ప్రయత్నం చేస్తా. ముందుగా సూర్యచంద్రుడు, అంటే ఇక్కడ కర్కాటక రాశి తల్లి, సూర్యుడైనటువంటి వాడు రవి, సింహరాశి రవి అనుకున్నాం అనుకోండి. వీళ్ళిద్దరూ సూర్యచంద్రుడు ఇక్కడ ఉన్నారు. ఎందుకండి సూర్యచంద్రులనే తల్లిదండ్రులు అనుకోవాలి అని అంటే, వీళ్ళిద్దరికీ పాపం ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉంది. మిగతా గ్రహాలన్నిటికీ 2 ఉంటే వీళ్ళిద్దరికీ మాత్రం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క హౌస్ మాత్రమే ఉంది. అది చంద్రుడికి కర్కాటక రాశి, అలానే సింహానికి చూసుకున్నట్లయితే రవి సూర్యుడు అధిపతి, ఆయన ఉన్నటువంటిది సింహరాశి అనమాట. మరి వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు రాజుగారు పాపం రాణిగారు అనుకుందాం అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి పెద్దబ్బాయి అనుకొని బుద్ధుడికి పాపం ఆధిపత్యం, బుద్ధి కలిగినటువంటి వాడు కదా, అతనికి ఆస్తి పంపకాలు చేసినట్టుగా రాసులు ఇద్దామని అనుకున్నారు. అనగానే తండ్రి నేనుండి నా పక్కనే ఉంది కదా, అందుకని ఈ కన్యా రాశిని బుద్ధుడికి ఇచ్చుకుంటాను అని చెప్పడం జరిగింది అనమాట. అలా ఇచ్చుకుంటానంటే మీరేనా పెద్దవాడికి ఇచ్చుకునేది, నేను కూడా నా వైపు ఇస్తానని చెప్పేసి పైన ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి ఏదైతే ఉందో ఈ యొక్క మిథునాన్ని ఇక్కడ బుధుడికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఆ తర్వాత వచ్చేటువంటి వాడు శుక్రుడు వచ్చారనమాట. అప్పుడు తండ్రి ఉండి రవి ఉండి ఇక్కడ నేను శుక్రుడు తులారాశి, తులని శుక్రుడికి ఆధిపత్యంగా ఇస్తున్నాను అని చెప్పి ఇస్తే, ఓ మీరు శుక్రుడికి ఇది ఇస్తారా, అయితే నేను పైన ఉన్నటువంటిది ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి వృషభాన్ని నేను శుక్రుడికి ఇచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ వృషభాన్ని ఇచ్చుకున్నారు తల్లి. ఇది నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంటే ఇక్కడ వృషభ రాశి అనేటువంటిది శుక్రుడిది, అలానే కన్యా రాశి అనేటువంటిది శుక్రుడిది. ఇక్కడ వచ్చేసరికి ఇది సింహం, అట్లానే ఇది కర్కాటకం, అది తర్వాత ఇది మిథునం, ఇక్కడ కింద ఇది కన్య, ఇది తుల, అయిపోయింది. దీని తర్వాత సైన్యాధిపతి లాంటి వాడు కావాలి. వీళ్ళిద్దరు లగ్జరీకి సంబంధించిన వాడు. శుక్రుడు, ఈయన బుద్ధి అయితే ఈయన లగ్జరీ అనమాట. తర్వాత సైన్యాధిపతి అయినటువంటి వాడు కావాలి అని అనుకున్నారు. అందుకని కుజుడిని తీసుకొచ్చారు. మేషానికి కుజుడికి ఇటువైపు ఉన్నటువంటిది నేను ఇస్తానంటే, ఇక్కడ ఉన్నటువంటిది కింద ఉన్నటువంటి వృశ్చికముని సూర్యుడైనటువంటి వాడు వృశ్చికాన్ని కుజుడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి
కుజుడు కూడా రెండు రెండు పైన ఉన్నటువంటిది ఒకటి కింద ఉన్నది ఒకటి రెండు వచ్చాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ బుద్ధి బలం వచ్చేసింది, లగ్జరీ వచ్చేసింది, అంటే కంఫర్ట్స్ లగ్జరీ వచ్చినాయి. ఆ తర్వాత సైన్యాధిపతి కూడా వచ్చారు. ఇవన్నీ ఉన్నా కూడా విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనం? అందుకని చెప్పేసి నెక్స్ట్ది గురువుకి అనమాట. సూర్యుడు గురువుకి ధనస్సు ధనుర్రాశిని ఆయనకి ఇవ్వగా గురువుకి, ఆ తర్వాత శుక్రుడి ఇక్కడ ఉన్నటువంటి మీనం ఏదైతే ఉందో మీనాన్ని చంద్రుడు గురువుకి ఇచ్చారనమాట. అంటే తల్లి ఒకటి తండ్రి ఒకటి, రాజుగారు ఒకటి, అటు పక్కన రాణిగారు ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే రాహుకేతువులు ఉండవు కదా, కాబట్టి 7 గ్రహాలు కాబట్టి నెక్స్ట్ మిగిలి ఉన్నది శని. ఇదేమో మకర రాశి, ఇదేమో కుంభరాశి. దీంట్లో ఈ రెండు ఇక్కడేమో సూర్యుడి దీనికి, ఆ తర్వాత చంద్రుడి దీనికి ఇవ్వటం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 మొత్తం కూడాను ఇక్కడ 7, మొత్తం 7 గ్రహాలకి కూడాను ఈ మొత్తం రాసులన్నీ కూడా రావడం జరిగింది. దీంట్లో ఈ కింద ఉన్నటువంటివన్నీ కూడాను స్వక్షేత్రాలు, పైన ఉన్నటువంటివన్నీ కూడాను మూల త్రికోణాలు అని అంటారు. మొత్తానికి ఇవి రెండు కూడా చాలా బలమైనటువంటివే. మరి ఆధిపత్యాలంటే ఏమిటి? ఒకవేళ సహజంగా మీది మేషరాశి అయి ఉంటుంది, అంటే ఒక్కొక్క రాశికి ఆధిపత్యాలు ఏమవుతాయో చెప్పుకుందాం ఇక్కడ. అందుకనే ఒక టెక్స్ట్ కూడా తయారు చేశాను. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైతే నెక్స్ట్ ఇది ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ముందు ఇది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ గ్రహానికి ఎవరు అధిపతులు? మీది మేషలగ్నం అండి, మేషలగ్న జాతకులు అంటే నా లగ్నాధిపతి కుజుడు. వృషభ లగ్న జాతకుణ్ణి అనగానే లగ్నాధిపతి శుక్రుడు. మిథున లగ్న జాతకుణ్ణి అనగానే లగ్నాధిపతి బుధుడు. అట్లానే కర్కాటక లగ్నం అంటే చంద్రుడు, సింహం అంటే రవి, అట్లానే కన్య అంటే బుధుడు, తుల అంటే శుక్రుడు, వృశ్చికం అంటే కుజుడు, ధనస్సు అంటే గురువు, మకర కుంభాల్లో ఏ రాశి అయినప్పటికీ కూడా గురువే, మీనానికి గురువు. ఇది ఇక మీది రాశి అంటే మీది లగ్నం ఏంటి అనగానే మీకు లగ్నాధిపతి అనేటువంటి వాడు తెలిసిపోవాలి, అంటే దాని ఓనర్ ఎవరు అనేటువంటి విషయం తెలిసిపోవాలన్నమాట. ఇక మేషలగ్నం కనుక చూసుకున్నట్లయితే లగ్న అష్టమాధిపతి కుజుడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? లగ్నాధిపతి కుజుడు అయినా అష్టమాధిపతి ఎవరు అంటే 1 మనది ఏదైతే లగ్నం అవుతుందో అది సహజంగా అన్ని జాతకాల్లో ఇట్లా 2 గీతలు ఉంటాయి. అది లగ్నం అయితే 1 2 3 4 5 6 7 8 8th హౌస్ లార్డ్ కూడా ఇక్కడ మళ్ళీ కుజుడే అయ్యాడు చూసారా. అందుకనే లగ్న అష్టమాధిపతి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, అంటే 2వ స్థానంలో 7వ స్థానంలో శుక్రుడు ఉంటారని చెప్తున్నారు. అలానే తృతీయ షష్టమాధిపతి బుధుడు, 3వ స్థానంలో 6వ స్థానానికి అధిపతి బుధుడై ఉంటారు. చతుర్థాధిపతి చంద్రుడు, పంచమాధిపతి రవి. ఇక్కడ నుంచి చతుర్థం 1 2 3 4వ హౌస్ లో చంద్రుడు ఉంటాడు, 5వ హౌస్ లో రవి ఉంటాడు. ఆ తర్వాత నవమ వ్యయాధిపతి గురువు. నవమం అంటే 9వ స్థానంలో గురువు ఉన్నారు, ఇక్కడ వ్యయము అంటే 12వ స్థానంలో గురువు ఉన్నారు. దశమ లాభాధిపతి శని, 10వ స్థానం గాని 11వ స్థానం గాని శని ఉన్నారు. చూసారా, మనకి ఈ పట్టిక కనుక మనకి జాగ్రత్తగా వచ్చేస్తే, అలానే ఈ లగ్నాధిపతి ఎవరు, లగ్నమాత అష్టమాధిపతి ఎవరు, ద్వితీయాధిపతి ఎవరు, సప్తమాధిపతి ఎవరు అనేటువంటిది మనకి అలా అనుకోగానే మనకి గుర్తొచ్చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి మనం. ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడాను మనకి చెప్పగానే తెలిసిపోతాయి. ఇలా రాసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మనం మేషానికి చెప్పుకున్నాం కదా, ఇది మేషలగ్న జాతకుడు అయితే పరిస్థితి ఇది. మరి కాకపోతే వృషభ లగ్న జాతకుడు అయితే ఏమిటి? మరి వృషభ లగ్న జాతకుడు అయితే లగ్నాత్ షష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, అలానే షష్టమంలో శుక్రుడు ఉన్నాడు, ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, పంచమంలో బుధుడు ఉన్నాడు. అలానే కనుక తృతీయాధిపతి చంద్రుడు, చతుర్థాధిపతి రవి. ఇక్కడి నుంచి తృతీయంలో చంద్రుడు ఉన్నాడు, చతుర్థంలో రవి ఉన్నాడు. సప్తమ వ్యయాధిపతి కుజుడు, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు, వ్యయంలో కూడా కుజుడు ఉన్నాడు. అష్టమ లాభాధిపతి గురువు, 8వ స్థానంలో గురువు ఉన్నాడు, లాభంలో అంటే 11వ స్థానంలో, లాభము అంటే 11వ స్థానం అర్థం, 11వ స్థానంలో గురువు ఉన్నారు. నవమ దశాధిపతి శని, 9వ స్థానం 10వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి చూసారా, ఇవన్నీ గ్రహాలు అక్కడే ఉంటున్నాయి. వృషభం అవ్వంగానే లగ్నంలో శుక్రుడు, లగ్నాత్ సప్తమంలో కుజుడు. అదే కనుక మిథున లగ్నం అయితే లగ్నంలో బుధుడు, సప్తమాధిపతి కుజుడు, అష్టమాధిపతి గురువు. అదే కర్కాటకం అయినట్లయితే లగ్నంలో చంద్రుడు, ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి వాడు శని, అష్టమాధిపతి కూడా శని అవుతాడు అనమాట. అదే సింహంలో అయితే రవి అవుతాడు, సప్తమాధిపతి శని అవుతాడు, అష్టమాధిపతి గురువు అవుతాడు, ద్వితీయాధిపతి బుధుడు అవుతాడు, పంచమాధిపతి గురువు అవుతాడు, ఇక్కడ లాభాధిపతి బుధుడు అవుతాడు. ఇలా మనం ఏ లగ్నంలో
పుట్టాము అనేటువంటి విషయం తెలిస్తే దానికి సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, షష్టమాధిపతి వీళ్ళు ఎవరవుతారు అనేటువంటిది మనకి ఈజీగా డీకోడ్ అవుతుంది అనమాట. ఇదే మొత్తం ఇంకా అన్ని గ్రహాలకి అన్ని రాసులకి ఒక్కొక్క దానికి ఏమైనాయి అని చెప్పేసి ఇదే వివరంగా ఇక్కడ టెక్స్ట్ లో రాయడం జరిగింది. ఈ డయాగ్రామ్ ను కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి అర్థమైపోతుంది అనమాట. మరి ఈ భావాల వల్ల తెలుసుకుని తర్వాత ఏంటి ప్రయోజనం అంటే, ఈ యొక్క భావాలు ఇక్కడ లగ్నాధిపతి కుజుడయ్యాడు. మేష లగ్నాధిపతి కుజుడైతే ఎటువంటి ఫలితం కలుగుతుంది, లగ్నాధి ద్వితీయంలో శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అష్టమంలో శని అట్లానే గురువు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటివి అవుతాయి అనేటువంటిది ఒక్కొక్క లగ్నానికి తీసుకొని నేను వీడియోస్ చేయబోతున్నాను. కాబట్టి ఈ పాఠాలు ఏవి మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు చక్కగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వీడియోలు అయిన తర్వాత ప్లేలిస్ట్లు కూడా తయారు చేస్తాను, సో దట్ మీకు రివ్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది 1 by 1 అనేటువంటిది. కాబట్టి ఇలాంటి విజ్ఞానభరితమైనటువంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి షేర్ చేయండి. తెలుగులో ఈ జ్యోతిష్యాన్ని సులువైనటువంటి విధానంలో నేర్చుకోండి. మంగళం మహతు. మరొక మంచి పాఠంతో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.